హలో అండి. ఈరోజు భారతదేశ ఎర్రచందనం ఫార్మ్ల్యాండ్ చరిత్రలలో మొట్టమొదటిసారి ఎర్రచందనాన్ని లీగల్గా కొన్న ఏకైక సంస్థ అండి మనది. ఆ ఎర్రచందనాన్ని కొని గోడం పెట్టి ఆ గోడంలో స్టాక్ చేసి ఆ ఎర్రచందనం నుంచి బై ప్రొడక్షన్ తయారు చేసిన మొట్టమొదటి సంస్థ మన ఫార్మ్ల్యాండ్ సంస్థ. ఈరోజు టాప్ 1 పొజిషన్లో ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఇదంతా మీరు చూస్తున్నంతా కూడా వేర్లు అండి, ఎర్రచందనం వేర్లు. ఇవన్నీ దొంగలు. ఇదంతా కూడా 14.5 టన్నులు అండి, అంటే అప్రాక్సిమేట్లీ 15 టన్నుల ఎర్రచందనము. ఇది 76 మొక్కల నుంచి వచ్చింది. ఇది చౌటప్పల్ దగ్గర ఉంటుంది, మన ఇండస్ట్రీ పంతంగి టోల్ గేట్కి దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ప్రతి మొక్క మీద కూడా దాని యొక్క వెయిట్ అంటే 169.2 కేజీలు దాని యొక్క వెయిట్, దాని డయామీటరు, అదేవిధంగా అది ఏ సర్వే నెంబర్లో ఆ మొక్క పెరిగింది ఆ సర్వే నెంబరు, అదేవిధంగా దాని యొక్క లెంత్, ఇవన్నీ కూడా ప్రతి మొక్క మీద డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు రాసి పంపిస్తారండి మనకి. అక్కడ వాళ్ళు రాసి అదేవిధంగా ఇక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు కూడా మనకి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ మనం చెప్పేది ఒక మొక్క మీద 169 నుంచి 250, 450 కేజీలు కూడా వచ్చాయి. మనం చెప్పేది ఒక మొక్క మీద 90 కేజీలేనండి. 22 సెంట్ల భూమిలో 100 ఎర్రచందనం మొక్కలు పెడతాము. తక్కువ 9 టన్నులు వేసుకున్నా సరే, ఈ 9 టన్నులు ఇంటూ 20 లక్షల రూపాయలు వేసుకున్నా 1,80,00,000 ఆదాయం వస్తుంది. సో అనుమానాలు అవసరం లేదు సార్. మా కంపెనీనే ఇప్పుడు దాకా వేసిన ప్రతి వెంచర్లో వేసిన మొక్కలు కూడా మన కంపెనీ కొంటుంది. వాటి నుంచి బై ప్రొడక్షన్ తయారు చేస్తుంది. బై ప్రొడక్షన్ తయారు చేసి వాటిని బయటకు ఎగుమతి చేసే విధంగా మన దగ్గర బయర్ లైసెన్స్ ఉంది, ఇండస్ట్రీ లైసెన్స్ ఉంది, వుడ్ బేస్డ్ లైసెన్స్ ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా ఉన్న ఏకైక సంస్థ అండి మనది. అనుమానాలతో ఆగిపోద్ది సార్. చాలా చిన్న పెట్టుబడి, 8,50,000 పెట్టుబడి, 90 లక్షల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది.